హాయ్ హలో వెల్కమ్ టు అన్యశ్రీ ఛానల్. ఈ చిన్న వీడియో వచ్చి మా హస్బెండ్ది బర్త్డే రోజు కొంచెం క్యాప్చర్ చేసినవన్నీ నేను ఇలా కలిపి పెడుతున్నానండి. ఇది వచ్చి మా ఆయన బర్త్డే రోజు బయటికి ప్లాన్ చేసుకున్నమాట డిన్నర్కి. ఆ డిన్నర్కి ముందు తీసుకున్న పిక్స్ ఇవన్నీ. డిన్నర్కి అయితే మేము 2 weeks బిఫోర్ నేను టేబుల్ అవి రిజర్వ్ చేయించాను. ఎందుకంటే నేను ఎంచుకున్న బఫే వచ్చి అది ఫుల్ రష్తో ఉంటుంది, అప్పటికప్పుడు మనకి టేబుల్ అయితే రిజర్వ్ అవ్వదు అన్నమాట. అలా అన్నారని నేను 2 weeks బిఫోరే రిజర్వ్ చేయడం జరిగింది. కానీ అనుకున్నది అయ్యింది ఒకటి ఇలా అయిపోయింది అన్నమాట. లాస్ట్కి చెప్తాను చూడండి. ఇది వచ్చి ఆగస్ట్ అంటే 5th నైట్ అండి, 12 o'clock. ఇంకా 6th వస్తుంది కదా, 6th నైట్ కేక్ అయితే కట్ చేయించాము. నేను వచ్చి ఆన్య నేమ్ మీద కేక్ తీసుకున్నాను, బెస్ట్ నానా అని చెప్పేసి. అంటే దానికి మించి అవ్వదని చాలా ప్లాన్ చేసాం, కానీ ఇంకా నేను అవ్వలేదు. బెస్ట్ నానా అని చెప్పేసి ఆ కేక్ అయితే మేము ఆర్డర్ తీసుకొచ్చాను ఆన్య తరపున. అండ్ ఇక్కడ నేను వచ్చి మా ఆయన కోసం ఇది తీసుకొచ్చాను అనమాట. ఆన్య ఏమో నాన్న క్యాండిల్ లాగా ఊదాలి, ఊదవా నువ్వు అని చెప్పంటే ఆన్య గురించి ఆయన క్యాండిల్ ఊదినట్టు దాన్ని స్పార్కిల్స్ని అలా ఊదుతున్నారన్నమాట. ఇంకా కేక్ కటింగ్ అంతా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే చెప్పాను కదండి, ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అంతా నార్మల్ అలా ఇంట్లోనే ఫుడ్ అంతా వెరైటీస్ చేసుకొని తినేసి అంతా అయిపోయింది. ఇంకా నైట్ వచ్చేసి డిన్నర్కి ప్లాన్ చేశాను అనమాట. చెప్పాను కదా, ఒక బఫే ఒకటానికి వెళ్ళామని. మెడో అని మన హైటెక్ సిటీ గచ్చిబౌలిలో ఉంటుంది. అక్కడ 2 weeks ముందే నేను బుక్ చేశాను. చూసారు కదా అదంతా బయట ఎంత బాగుందో, చాలా బాగుంది. పైకి వెళ్ళింది కూడా చాలా బాగుంది. కాకపోతే మాకు ఏమైందంటే వెళ్ళడానికి లేట్ అయిపోయింది అన్నమాట. లేట్ అయిపోవడం వల్ల బఫే మొత్తం క్లోజ్ అయిపోయింది. ఇంకా ఏం చేయలేము. మావయ్య గారు ఒకరు నడవలేరు కదండి, కానీ పాపం చాలా దూరం నడిచారు మావయ్య గారు కూడా. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత లేదు మేడం బఫే క్లోజ్ అయిపోయింది, ఇంకా మేమేం చేయలేము అన్నారు. ఇంకేం చేస్తాం, జస్ట్ అలా కొంచెం తిరిగి మళ్ళీ రిటర్న్ వచ్చేసాం అన్నమాట. రిటర్న్ వచ్చి చాలా రెస్టారెంట్స్, హోటల్స్ అన్నీ చూసాము, బఫెట్స్ చూసాం. అసలు ఎక్కడ కూడా ఏమీ కుదరలేదు. ఇంకా ఒక చోట మాత్రం ఒకటి దొరికింది, అది నాయుడు గారి కుండ బిర్యానీ ఒకటి గచ్చిబౌలిలో ఉంటే ఇంకా అక్కడికి వెళ్ళి మా ఆయన బర్త్డే పార్టీ ఫుల్ఫిల్గా ఎంజాయ్ చేసాం అన్నమాట. బిర్యానీ కూడా సూపర్ ఉంది. ఓకే, ప్రతిసారి ఎక్కువగా మేము బఫే ప్రిఫర్ చేస్తాం కదా, ఈసారి నార్మల్గా వెళ్ళామన్నమాట. చాలా ఫుడ్ అయితే ఓకే, హ్యాపీ ఫీల్ అయ్యాము. అది మిస్ అయినా కూడా ఇక్కడైతే చాలా బాగా అనిపించింది. అంతేనండి, మేము ఆ రోజు చేసుకున్న హ్యాపీ మూమెంట్స్ని మీతో షేర్ చేసుకున్నాను.